ఓరగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో వైభవపేతంగా శాకంబరి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దాదాపు 500 ఏళ్ల చరిత్ర కలిగిన భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాల ప్రతిష్టత మరింత ఇనుమడింపజేసేలా అత్యంత వైభవపేతంగా ఇవాళ శాకంబరి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. కాసేపటి క్రితం ప్రత్యేక పూజలతో అమ్మవారిని శాకంబరిగా అవతారం ఎత్తింది. దీంతో భక్తులు పులకించిపోతున్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలకు దాదాపు అప్పట్లో 500 ఏళ్ల క్రితం వర్షాలు కురవక పాడి పంటలు పండక రైతుల మొహాల్లో చిరునవ్వులు లేక ఉన్న సందర్భంలో ప్రత్యేకంగా అప్పుడు అమ్మవారిని శాకంబరిగా అవతారం ఇచ్చి భక్తులకు దర్శనమిచ్చారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు పండి రైతులు లోగిళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటూ ఇక్కడ ఆలయ పూజారులు అర్చకులు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆనాటి ఆనవాయితీ నేటికి కూడా కొనసాగుతుంది. దాదాపు 500 ఏళ్ల క్రితం దేశమంతటా కరువు తాండవించిన సందర్భంలో అమ్మవారికి ప్రత్యేకంగా శాకంబరిగా అవతారం ఎత్తించి ప్రత్యేక పూజలతో 500 ఏళ్ల నుంచి కూడా అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు పండాలంటూ నేటి నుంచి శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలను మరింత వైభవపేతంగా కూడా ఆలయంలో పెరిగిందని చెప్పచ్చు. ఈసారి ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో రైతులకు అమ్మవారి కరుణ అర్చక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఇవాళ నుంచి 15 రోజుల పాటు అంటే దాదాపు ఈ నెల 29 వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలతో అలంకరించి రోజు ఉదయం సాయంత్రం పూట ప్రత్యేక అవతారాల్లో అమ్మవారు దర్శనం ఇచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు కూడా అమ్మవారి ఆలయంకి పోటెత్తుతున్నారు. ప్రధానంగా ఈసారి ఎల్నినో ప్రభావం ఈసారి పంటల సాగుపైన ప్రధానంగా పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం ఆలయ అర్చకులు పూజారి గారితో మాట్లాడదాం, దీని విశిష్టత తెలుసుకుందాం. ప్రధానంగా 500 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా ఎల్నినో ప్రభావం ఉంది. రైతులు పాడి పంటలు పండక ఇంకా వర్షాలు సమృద్ధిగా లేక ఇబ్బంది. భద్రకాళి శరణం మమ. కరువు అనేది ఈనాటిది కాదు, మధ్యలో సరే పాపము ఎక్కువైనప్పుడు భగవంతుడి అనుగ్రహం దూరమైనప్పుడు కరువు సంవత్సరాల క్రితం కూడా వచ్చినప్పుడు ప్రధాన అర్చకుడు గణేష్ వారికి ఇప్పుడు మా ప్రధాన ఆచార్యులు శేషు గారు అనేక శాస్త్ర మరి నానాటికి అని అమ్మవారికి ఇవాళ సహస్ర కలశముల చేత చతుర్వేద పారాయణ కరుణ జపము చేసి అమ్మ మొదలు మాకు వర్షాలను కురిపించు తల్లి, ఈ ఎలినో ప్రభావం నుంచి గట్టి అందజేస్తావు. మీరు అన్నట్టుగా కరువును మనం చూస్తున్నాము. ఇలాగే ఉంటే ఇంకా వచ్చే సంవత్సరము మనం తట్టుకోలేము. కాబట్టి అమ్మ నీ దయను కురిపించు అని శాస్త్రానుసారంగా అనేక మంది విద్యార్థులు మీరు చూశారు.